నమస్కారం అండి. మనం ఇప్పుడు వారాహి అమ్మవారు గుప్త నవరాత్రుల గురించి మాట్లాడుకుందాం. జూన్ 26 నుంచి జూలై 4 దాకా, జూలై 4 శుక్రవారం పడుతుందేమో, శనివారం ఉద్యాపన చేసుకుంటే వారాహి అమ్మవారు గుప్త నవరాత్రులు అంట. చాలా మంచిది. ఏం కాకపోయినా బెల్లం, నీరు, ఎర్రటి పువ్వులు, ఎర్రటి పళ్ళు, ఎర్రటి ప్రసాదం పెడితే మీరు ఏమీ చేయలేకపోతే, నేనైతే తాటి బెల్లం వాడతా, మిరియాల పొడి, కారంవి, కటిక పొంగలి ఏవైనా చేసుకోవచ్చు. దేనికని మిరియాలు మాత్రం ప్రసాదంలో యాడ్ చేయాలంట. నేను చూశాను. ఇప్పుడు ట్రై చేయండి. ఎన్ని పెండింగ్లు ఉన్నా, ఏ ఉన్నా కూడా అన్ని కోరికలు తీరుతాయంట. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. దాంతోపాటు పెసలు స్టోర్ చేసే ఒక మంచి పద్ధతి. పురుగు పట్టేస్తుంది కదా, పప్పు చేసి ఉంచేసుకోవడం. ఇంకొకటి, బాగా ఎండిపోతే గుండె అయిపోతాయి కదా, అమ్మ చెప్పిన చిట్కా ఏం చేయాలంటే, మినువులు కానీ పెసలు కానీ ఏం చేయాలంటే ఇలా మధ్య మధ్యలో ఎత్తేయాలి. ఎత్తేసి స్పీడ్గా ఇసిరియాలి. కరెక్ట్గా 2 చెక్కలు అవుతుంది. చూడండి, ముందు గుండె అయిపోయింది, ఇప్పుడు కరెక్ట్గా 2 చెక్కలు అయింది. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.